చర్లపల్లి నుండి తిరువనంతపురానికి స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చి 817 రూపాయలు. అంటే ట్రైన్ టికెట్లో సగం ఆటోకి అయ్యింది. ఇది చూడడానికి ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంటుంది. ఈ వ్యూలో స్టేషన్ షిప్ మాదిరిగా కనిపిస్తుంది. 9 గంటల 30 నిమిషాలకు మిర్యాలగూడ వచ్చిన మన ట్రైన్ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. వీళ్ళు లంచ్లో పెరుగు ఇవ్వడం లేదు. మనకు పెరుగు లేకుండా లంచ్ పూర్తి కాదు. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో మనం ఇప్పుడు మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి చర్లపల్లి నుండి తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ట్రైన్ జర్నీ. ఇది మన ఛానల్లో మొదటి అమృత్ భారత్ ట్రైన్ వీడియో. అలాగే ఈరోజు చర్లపల్లి నుండి తిరువనంతపురం వరకు వెళ్ళే ఈ అమృత్ భారత్ ఫస్ట్ కమర్షియల్ రన్ కూడా ఈరోజే. ఈ అమృత్ భారత్ ట్రైన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు డేట్ వచ్చి 27 జనవరి 2026. ఇప్పుడు సమయం ఉదయం 5 గంటల 15 నిమిషాలు కావస్తోంది. నేను ఈ ఓలా ఆటోలో షాపూర్ నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళుతున్నాను. నాకు ఈరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ట్రైన్ ఉంది. షాపూర్ నగర్ నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చి దాదాపుగా 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోకి 470 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే చర్లపల్లి నుండి తిరువనంతపురానికి స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చి 817 రూపాయలు. అంటే ట్రైన్ టికెట్లో సగం ఆటోకి అయ్యింది. గంటన్నర ప్రయాణం తర్వాత చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. చర్లపల్లిలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపున మన ఆటో ఆగింది. ఇది వచ్చి 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. మన ట్రైన్కి 6వ నెంబర్ ప్లాట్ఫామ్ అలాట్ చేశారు. మన ట్రైన్ నెంబర్ 17041. ఇది ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరుతుంది. ఇదంతా 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ స్టేషన్లో మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా ఉంటాయి. ఈ స్టెప్స్ నుండి పైకి వెళితే ప్లాట్ఫామ్స్కి చేరుకోవచ్చు. అలాగే లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒకసారి 9వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయటకు వెళదాం పదండి. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్కు మరొక ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఉంటుంది. అలాగే ఫుడ్ కోర్ట్లు, రెస్ట్ రూమ్లు కూడా ఉంటాయి. ఇక్కడ నుండి బయటకు వెళితే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఇది చూడడానికి ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంటుంది. సిటీలోని ముఖ్యమైన ప్రాంతాల నుండి చర్లపల్లికి ఆర్టీసీ సిటీ బస్సులు నడుస్తాయి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించాలనుకుంటే 9వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు రావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇది వచ్చి వెహికల్ పార్కింగ్ ఏరియా. ఈ వ్యూలో స్టేషన్ షిప్ మాదిరిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన ప్లాట్ఫామ్లోకి వెళదాం పదండి. ఇక్కడ నుండి ఎడమవైపు మెట్ల మార్గంలో వెళితే 6వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇది మన ట్రైన్ నెంబర్. ప్లాట్ఫామ్లో ట్రైన్ సిద్ధంగా ఉంది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈలోపు ఒకసారి ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మన ట్రైన్ లోకోమోటివ్. ఈ ట్రైన్కి 2 వైపులా ఇంజన్లు ఉంటాయి. ఇవి పుష్ పుల్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఈ ట్రైన్లో 11 జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్లు, 8 స్లీపర్ కోచ్లు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి జనరల్ కోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చి జనరల్ కోచ్. దీనిలో లగేజ్ క్యారియర్తో పాటు మంచి లగ్జరీ సీట్స్ ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి స్లీపర్ కోచ్ మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు స్లీపర్ కోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది స్లీపర్ కోచ్. గ్రే ఎల్లో కలర్ కాంబినేషన్లో చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటల 14 నిమిషాలు కావస్తోంది. 1 నిమిషంలో మన ట్రైన్ బయలుదేరుతుంది. 7 గంటల 15 నిమిషాలకు మన ట్రైన్ చర్లపల్లి నుండి బయలుదేరింది. నా కోచ్ వచ్చి S3.
ఈ ట్రైన్లో కోచ్ నెంబర్లు ఈ విధంగా డిజిటల్ డిస్ప్లేలో ఉండడం వల్ల కోచ్ నెంబర్లు వెతుక్కోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి CHZ. మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. షెడ్యూల్ సమయానికి మన ట్రైన్ చర్లపల్లిలోని 6వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరింది. ఈ వ్యూలో సూర్యోదయం చూడడానికి చాలా బాగుంది. ఇది వెలుతురులో మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇక్కడ ఒక ట్రైన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్. చర్లపల్లి తర్వాత మన ట్రైన్ నల్గొండలో ఆగుతుంది. మన ట్రైన్ చర్లపల్లి నుండి తిరువనంతపురంలోపు సోర్స్ మరియు డెస్టినేషన్స్తో కలిపి మొత్తం 31 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం 2:45 తిరువనంతపురం వెస్ట్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ లింగంపల్లి కాకినాడ ట్రైన్. ఒక మంచులో సూర్యోదయం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే దురంతో. దీని నెంబర్ 22203. అమృత్ భారత్ ట్రైన్లు చాలా తక్కువ నాయిస్ జనరేట్ చేస్తాయి. మన ట్రైన్ పాము మెలుకులు తిరుగుతూ ట్రాక్స్ మారుతోంది. మన ట్రైన్ను బొమ్మాయిపల్లి వద్ద ఆపారు. ఇది బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ మన ట్రైన్కు స్టాప్ లేదు. మిర్యాలగూడ నుండి కాచిగూడ వెళ్ళే మెమూ కోసం మన ట్రైన్ను పక్కన పెట్టారు. ఈ ట్రైన్ నెంబర్ 6776. త్వరలో ఈ ట్రైన్ వీడియో కూడా చేద్దాం. మేము వెళ్ళిన తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైల్ ఆగి ఉంది. సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. మన కోచ్ లోపల ప్రస్తుతం ఇలా ఖాళీగా ఉంది. ఇది వచ్చి మన ట్రైన్కు ఫస్ట్ కమర్షియల్ రన్, అంటే ట్రైన్ నెంబర్ 17041. ఇనాగ్రేషన్ తర్వాత ఇదే మొదటి ప్రయాణం. ట్రైన్లో కాఫీ చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఎంతమందికి ట్రైన్ కాఫీ ఇష్టమో కామెంట్ చేయండి. ప్రతి కోచ్లో టాయిలెట్ వద్ద బయట డస్ట్బిన్ ఉంటుంది, ఉపయోగించుకోండి. ఈ ట్యాప్ను ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే కాసేపు వాటర్ వచ్చి దానంతటా అదే ఆగిపోతుంది. అయితే అవసరానికి మించి నీరు వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ సోప్ హోల్డర్ కూడా ఉంది. మన ట్రైన్ కోచ్లను డిసెంబర్ 2025లో కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఇవి వచ్చి బ్రాండ్ న్యూ రేక్. ఇక ఉదయం 8:45 మన ట్రైన్ నల్గొండ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ NLDA. మన ప్రక్క ప్లాట్ఫామ్లో పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. దీని నెంబర్ 17239. ఇక మన ట్రైన్ ఉదయం 8:51 నల్గొండ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. చర్లపల్లి తర్వాత ఇది మన జర్నీలో మొదటి స్టాప్. లైట్స్, ఫ్యాన్స్, ఛార్జింగ్ పాయింట్స్కి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు. ఇక్కడ మరొక కొత్త ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ఏరియాలో ఎక్కడ చూసినా వరి పొలాలు పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటాయి. ఎండ, వాన, చలి, గాలి నుండి రక్షణకు అనుగుణంగా కోచ్ విండో డిజైన్ చేశారు. ఈ డోర్స్ను చాలా స్మూత్గా ఆపరేట్ చేయవచ్చు. ఇవి వచ్చి ఫ్యాన్, లైట్, ఛార్జింగ్ పాయింట్స్ యొక్క స్విచ్లు. మరొక ప్రక్కన USB ఛార్జింగ్ పాయింట్ మరియు C పాయింట్ కూడా ఇచ్చారు. ప్రతి కోచ్లో ఈ విధంగానే ఉంటుంది. ఇలా వరి పొలాలలో ప్రయాణం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
రాయనిగూడెం వద్ద మన ట్రైన్ను వేరొక ట్రైన్ కోసం ఆపారు. ఈ ట్రైన్ నెంబర్ 20630 సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ వెళుతోంది. మన తెలుగు రాష్ట్రాల నుండి తిరువనంతపురానికి ఉన్న 2 రైళ్లలో సబరి కూడా ఒకటి. మరొకటి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సబరి వెళ్ళిన తర్వాత మన ట్రైన్ ఇంకా రాయనిగూడెంలోనే ఉంది. ఒక 2 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక 9:30 మన ట్రైన్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ MRGA. ఈ స్టేషన్లో మన ట్రైన్కి క్రౌడ్ బాగా ఉన్నారు. మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఒక రైలు వస్తుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి. ఈ ట్రైన్ నెంబర్ 12806. జన్మభూమి వెళ్ళిపోయింది కానీ ఇంకా మన ట్రైన్ కదలలేదు. మన ట్రైన్ దాదాపుగా అరగంట ఇక్కడే ఆగిపోయింది. ఈ రెడ్ కలర్ విండో వచ్చి ఎమర్జెన్సీ విండో. మన ట్రైన్ ఇంకా మిర్యాలగూడలోనే ఉంది. ట్విన్ లోకోమోటివ్స్తో గూడ్స్ రైలు కూడా వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ పల్నాడు సింహాపురి ఎక్స్ప్రెస్. ఈ నెంబర్ 12710. తొమ్మిది గంటల 30 నిమిషాలకు మిర్యాలగూడ వచ్చిన మన ట్రైన్ ఉదయం 10:25 మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ నది కృష్ణా నది. ఇది తెలంగాణ ఆంధ్ర బోర్డర్. మన ట్రైన్ మొత్తం 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అవి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మరియు కేరళ. మన ట్రైన్ మిర్యాలగూడ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ రైల్వే స్టేషన్ పేరు పొందుగల. ఇక్కడ మన ట్రైన్కు స్టాప్ లేదు కానీ ఆగింది. ఈ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత మన ట్రైన్కు మొదటి రైల్వే స్టేషన్. మన ప్రక్క ప్లాట్ఫామ్లో ట్విన్ లోకోమోటివ్స్తో గూడ్స్ రైలు వెళుతోంది. గూడ్స్ రైలు వెళ్ళిన తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ఏరియాలో ఫ్యాక్టరీలు బాగా ఉన్నాయి. ఈ స్టేషన్ నడుకుడి జంక్షన్. ఇక్కడ మన ట్రైన్కు స్టాప్ లేదు. సిగ్నల్ కోసం మన ట్రైన్ను ఆపారు. ఒక 2 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్కు సిగ్నల్ వచ్చింది. నడుకుడి జంక్షన్ తర్వాత ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఈ ఏరియాలో పచ్చని పంట పొలాలు, ఫ్యాక్టరీలు చాలా ఎక్కువ ఉన్నాయి. నడుకుడి తర్వాత మన ట్రైన్ను రెడ్డిగూడెంలో ఆపారు. మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ వెళుతోంది. అది వచ్చి కాచిగూడ నుండి రేపల్లె వెళ్ళే డెల్టా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ 17625. రేపల్లె నుండి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 17646. ఇక్కడ నుండి మనుగూడు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 12746. ఈ ట్రైన్కి చాలా రేక్ షేర్లు ఉన్నాయి. ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇవన్నీ మిరప తోటలు. మిర్యాలగూడ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ సత్తెనపల్లి. ఈ స్టేషన్ కోడ్ SAP. ఉదయం 12:11 మన ట్రైన్ సత్తెనపల్లి చేరుకుంది. ఇక్కడ 4 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ఏరియాలో కూడా మిరప తోటలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ గుంటూరు జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ GNT. ఇక్కడ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది గుంటూరు రైల్వే స్టేషన్. ఇది వచ్చి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో విజయవాడ లైన్, తెనాలి లైన్, నడుకుడి లైన్, రేపల్లె లైన్లు కలుస్తాయి. ఒక 20 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ
ఇది గుంటూరు జంక్షన్లో మన ట్రైన్ ఫుల్ వ్యూ. గుంటూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. మధ్యాహ్నం 1:47 మన ట్రైన్ తెనాలి జంక్షన్ చేరుకుంది. ఇక్కడ హౌరా చెన్నై, న్యూఢిల్లీ చెన్నై, గుంటూరు తెనాలి, తెనాలి రేపల్లె లైన్లు కలుస్తాయి. తెనాలిలో మన ఫుడ్ వచ్చింది. ఇది ఈరోజు మనకు లంచ్. వీళ్ళు లంచ్లో పెరుగు ఇవ్వడం లేదు. మనకు పెరుగు లేకుండా లంచ్ పూర్తి కాదు. అమృత్ భారత్లో లంచ్ ఈ విధంగా ఉంటుంది. ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తెనాలి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ బాపట్ల. మధ్యాహ్నం 2:22 మన ట్రైన్ బాపట్ల చేరుకుంది. మిర్యాలగూడ దాటే సమయానికి మన ట్రైన్ 1 గంట లేటులో ఉంది. గుంటూరు వచ్చే సమయానికి 40 నిమిషాల లేట్లో ఉంది. ఇక తెనాలి వచ్చే సమయానికి మన ట్రైన్ షెడ్యూల్ సమయం కన్నా 4 నిమిషాలు లేట్లోకి వచ్చింది. మన ట్రైన్ ఎంత లేట్లో ఉన్నా తర్వాతి స్టేషన్స్లో లేట్ను కవర్ చేస్తోంది. మిర్యాలగూడలో ఉన్న 1 గంట లేట్ను తెనాలి జంక్షన్ వచ్చేసరికి 4 నిమిషాలకు కవర్ చేసింది. ఇక 2:32 మన ట్రైన్ బాపట్ల రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ స్టేషన్లో కూడా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది వచ్చి ఒంగోలు హైవే. ఇది పేరాల డ్రైన్. బ్రిడ్జ్ మీద మన ట్రైన్ను వేరొక ట్రైన్ కోసం ఆపారు. ఈ ట్రైన్ ఎర్నాకుళం నుండి హౌరా వెళుతుంది. దీని పేరు హౌరా అంత్యోదయ ఎక్స్ప్రెస్. దీని నెంబర్ 22878. ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మరొక మెమో ట్రైన్ వెళ్ళింది. మెమో ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ బయలుదేరింది. ఈ ట్రైన్ గూడూరు నుండి విజయవాడ వెళ్ళే మెమో. అవునో కాదా చెప్పండి. బాపట్ల తర్వాత మన ట్రైన్ ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆగుతుంది. సాయంత్రం 3:48 మన ట్రైన్ ఒంగోలు చేరుకుంది. మన ప్రక్క ట్రాక్లో మరొక ట్రైన్ వస్తుంది. ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి లక్నో జంక్షన్ వైపు వెళుతోంది. ఈ ట్రైన్ నెంబర్ 16093. ఈ ట్రైన్ ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. మన ట్రైన్ ఇంకా ఒంగోలు జంక్షన్లోనే ఆగి ఉంది. ప్రక్క ప్లాట్ఫామ్లో మరొక ట్రైన్ వచ్చింది. ఇది కన్యాకుమారి నుండి డిబ్రూగఢ్ వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎన్ని రాష్ట్రాలు దాటుకుని వెళుతుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ట్రైన్కు మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటో కూడా కామెంట్ చేయండి. ఇది ఒంగోలులో మన టీ బ్రేక్. వివేక్ ఎక్స్ప్రెస్ వెళ్ళిన తర్వాత సాయంత్రం 4:08 మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఒంగోలు దాటిన తర్వాత పూరి తిరుపతి ఎక్స్ప్రెస్కి మన ట్రైన్తో పార్లల్ రన్ పడింది. చాలా దూరం 2 రైళ్లు కలిసి ప్రయాణించాయి. చివరిగా మన ట్రైన్ పూరి తిరుపతి ట్రైన్ను ఓవర్టేక్ చేసుకుని వెళ్ళింది. ఇది మరోసారి మన ట్రైన్ ఫుల్ వ్యూ. మన ట్రైన్ సన్ రైజ్లో బయలుదేరింది. ప్రస్తుతం సన్సెట్ అవ్వబోతుంది. ఇది మన ట్రైన్ నుండి సన్సెట్ వ్యూ. ఒంగోలు తర్వాత మన ట్రైన్ నెల్లూరులో ఆగుతుంది. ఇప్పుడు వచ్చేది పెన్నా నది. మన ట్రైన్ నెల్లూరు ఔటర్ నుండి స్టేషన్లోకి వెళుతోంది. ఇప్పుడు వచ్చేది నెల్లూరు రైల్వే స్టేషన్. సాయంత్రం 5:30 మన ట్రైన్ నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకుంటోంది. ఈ స్టేషన్ కోడ్ NLR. ఒక 6 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ప్రస్తుతం సూర్యాస్తమయం కాబోతోంది. నెల్లూరు దాటిన తర్వాత ఈ రూట్లో రైల్వే ట్రాక్లు బాగుంటాయి. ఒక
ఒక ట్రాక్ బ్రిడ్జిపై ఉంటుంది. గూడూరు తర్వాత చీకటి పడడం మొదలైంది. రాత్రి 7:46 మన ట్రైన్ రేణిగుంట జంక్షన్ చేరుకుంది. ప్రస్తుతం బాగా చీకటి పడింది. ఈ స్టేషన్ కోడ్ RU. రేణిగుంటలో ఒక 20 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. రేణిగుంటలో డిన్నర్ వచ్చింది. ఇది చీకటిలో మన ట్రైన్ ఫుల్. రేణిగుంట తర్వాత మన ట్రైన్ తిరుత్తణిలో ఆగుతుంది. తిరుత్తణి రైల్వే స్టేషన్ చేరుకోవడంతో మనం ఆంధ్ర నుండి తమిళనాడులోకి ఎంటర్ అవుతాము. ఈ స్టేషన్ కోడ్ TRT. రాత్రి 8:41 మన ట్రైన్ తిరుత్తణిలో ఆగింది. ఇది తిరుత్తణి రైల్వే స్టేషన్. ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తిరుత్తణి తర్వాత మన ట్రైన్ కాట్పాడి జంక్షన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ KPD. రాత్రి 10:07 మన ట్రైన్ కాట్పాడి జంక్షన్ చేరుకుంది. ఇక్కడ చెన్నై, బెంగళూరు, గూడూరు, కాట్పాడి లైన్లు కలుస్తాయి. తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలం వెళ్ళాలి అనుకునే వారికి కాట్పాడి జంక్షన్ ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఇక రాత్రి 10:16 మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పటికీ మన ట్రైన్ జర్నీలో చల్లపల్లి నుండి కాట్పాడి జంక్షన్ వరకు మొత్తం 764 కిలోమీటర్ల దూరం పూర్తి చేశాము. నేను ఈ వీడియోను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. తిరిగి రేపు ఉదయం మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం నేను పడుకుంటున్నాను. రేపటి వీడియోలో కోయంబత్తూరు నుండి తిరువనంతపురం వరకు కేరళలో జర్నీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.